ఎందుకంటే పక్కనే జరుగుతున్న బంగ్లాదేశ్ అల్లర్లకు సంబంధించి రోజుకొక హిందువుని పర్టికులర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలవకుండా కావాలని చేస్తున్న దారుణాలు కూడా మనం ఎక్కడ స్పందించట్లేదు. దానికి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ గాజా హమాస్ సంబంధించి ఏదైతే చేసినా కూడా ఇజ్రాయెల్ మనకి స్నేహస్తం అందించినప్పటికి కూడా ఎటువంటి శాంతి దూతలా వ్యవహరిస్తుందనేది కూడా కీలకంగా మారింది. అలాగే ఉక్రెయిన్ మీద రష్యా దాడులకు సంబంధించి కూడా భారత చిరకాల మిత్రుడైన రష్యాతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న నేపథ్యం ఇక్కడ రాష్ట్రపతి ముర్ము గారు చెప్పిన అంశంలో మనం చూడొచ్చు. సోమవారం జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాత్రి ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. చాలామంది 1950 నుంచి అమల్లోకి వచ్చింది 2026 కాబట్టి 2026 మైనస్ 50 చేస్తే 76 కదా 77 అని అంటారు. బట్ 57 కూడా కౌంట్ చేయాలి. 57 కూడా కౌంట్ చేస్తే ఇది 77వ